ఫోకస్ నేను ఆశ. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 10 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు కావడంతో ఎవరు సత్తా చాటుతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఏ పార్టీ అధికారంలోకి రానుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జమ్మూ కాశ్మీర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దాని గురించే జోరుగా చర్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. హోరాహోరీగా సాగిన అసెంబ్లీ పోరులో గెలుపు ఎవరిది అనే ఉత్కంఠ రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ప్రజల్లో సైతం ఉంది. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. అయితే ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు వచ్చే అవకాశం లేదని పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఏ రాజకీయ పార్టీకి కూడా పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వడం లేదని అంచనాలే ఎక్కువగా వెలువడడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలు కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గాను 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఈ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు పొత్తుతో బరిలోకి దిగాయి. జమ్మూ కాశ్మీర్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని విశ్వ ప్రయత్నాలు చేసిన బీజేపీకి కనిష్టంగా 20, గరిష్టంగా 32 స్థానాలు వస్తాయని పలు సర్వే సంస్థలు అంచనా వేశాయి. మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని అంచనా వేశాయి. అయితే కాంగ్రెస్, ఎన్సీ కూటమికి మాత్రం మిగతా అన్ని పార్టీల కంటే అధిక సీట్లు వస్తాయని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రకారం కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమికి 46 నుంచి 50 స్థానాలు, బీజేపీకి 23 నుంచి 27 సీట్లు, పీడీపీకి 7 నుంచి 11 సీట్లు, ఏఐపీకి 0 నుంచి 1, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ పీడీపీకి 28 సీట్లు, బీజేపీకి 25 సీట్లు, కాంగ్రెస్ కు 12, ఎన్సీపీకి 15, ఇతరులు 7 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే ప్రకారం ఎన్సీకి 33 నుంచి 35, కాంగ్రెస్ కు 13 నుంచి 15, బీజేపీకి 23 నుంచి 27, పీడీపీకి 7 నుంచి 11, ఇతరులకు 4 నుంచి 5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం కాంగ్రెస్, ఎన్సీ కూటమికి 34 నుంచి 40 స్థానాలు, బీజేపీకి 20 నుంచి 25, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులకు 12 నుంచి 16 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి 40 నుంచి 48 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఇక బీజేపీకి 27 నుంచి 32, పీడీపీకి 6 నుంచి 12, ఇతరులకు 6 నుంచి 11 సీట్లు వస్తాయని అంచనా వేసింది. యాక్సిస్ మా ఇండియా సర్వే సంస్థ ఎన్సీ, కాంగ్రెస్ కూటమికి 35 నుంచి 45, బీజేపీకి 24 నుంచి 34, పీడీపీకి 4 నుంచి 6, ఇతరులకు 8 నుంచి 23 సీట్లు రావచ్చని అంచనా వేసింది. రెండు 2014లో జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా లభించింది. కాశ్మీర్లో చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 23న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే 2014లో జమ్మూ కాశ్మీర్లో వెలువడిన పోల్ సర్వే ప్రకారం పీడీపీకి 32 నుంచి 38 సీట్లు, బీజేపీకి 27 నుంచి 33 సీట్లు, నేషనల్ కాన్ఫరెన్స్ కు 8 నుంచి 14 సీట్లు, కాంగ్రెస్ కు 4 నుంచి 10 సీట్లు వస్తాయని అంచనా వేయగా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు నిజమయ్యాయి. మెహబూబా ముఫ్తీ పార్టీ 28 సీట్లు గెలుచుకోగా బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్, ఎన్సీ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను కాంగ్రెస్, ఎన్సీ కూటమి ఒంటరిగా సాధిస్తుందా, లేక ఇతర పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా, లేక అంచనాలను తలక్రిందులు చేస్తూ ఇతర పార్టీలు మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటాయా
అనేది ఫలితాలు వెలువడ్డాకే తెలియనుంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థల అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులవుతాయా అనేది ఫలితాలు వచ్చాక తెలియనుంది. ఇది వాటి ఐ ఫోకస్. సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.